ఒక ఫారెక్స్ బ్రోకర్ తో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? మోర్ దెన్ 1450+ పీపుల్స్ డైలీ క్యాపింగ్ ఎలా తీసుకుంటున్నారు? ప్రతి గంటకి 300 నుంచి 500 కొత్త న్యూ సో బ్రోకర్ హౌస్ సొంతంగా ఉండడం ద్వారాగా ఇవన్నీ జరగడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఒక ప్రైమ్ బ్రోకర్ గా వెలుగొందడానికి గల కారణం ఏంటంటే పేఅవుట్స్ సీరియస్ గా ఇస్తా గత 4.5 సంవత్సరాల నుంచి పెట్టిన పెట్టుబడిని ప్రాఫిట్ గా జనరేట్ చేసిస్తున్నాడు. సో ఇన్నాళ్ళు మనం చేసిన వ్యాపారాలన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ లోకి వెళ్తే పెట్టుబడిని రొటేషన్ చేస్తూ ఉన్న వాళ్ళని చూసాం మనము. బట్ ఇక్కడ ఏంటంటే లైవ్ లో మెటా ట్రేడర్ 5 లో ప్రపంచంలోనే నెంబర్ 1 ఎక్స్చేంజ్ పైన లైవ్ లో ట్రేడింగ్ చేసిస్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బాట్ బ్రో. సో ఇక్కడ ఈ యార్కర్ క్యాపిటల్ మార్కెట్ 2.0 కూడా మనం వాడుతున్నాం ప్రెసెంట్ గా. సో ఇవన్నీ మనం ఎలా ముందుకు వెళ్దాం అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ సైడ్ లో ప్రతి లీడర్ కి ఈ డిజైర్ ఫుల్ తోటి ముందుకు వెళ్తుంటాడు. వాస్తవానికి చూడండి, మన కళ్ళ ముందు ఇవాళ 35-40 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలో పోరాడుతూ వ్యాపారం చేస్తూ ముందుకెళ్తున్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ. ఓకే, సో ఈ విధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేసి, అంటే ఇక్కడ ఎస్పెషల్లీ మనీ, ట్రావెల్, బంగ్లా, టైం, ఫ్రీడమ్ ఏదైతే మనం అనుకున్నటువంటి కళలన్నీ నిజాలు చేసుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే చేయగలిగినటువంటి ఒక లీడర్ దగ్గర ఈ డిజైర్స్ ఉంటాయి. కారణం ఏంటంటే కొన్ని లక్షల మంది జీవితాలను మార్చగలిగినప్పుడు మాత్రమే తన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ డిజైర్ ఫుల్ వాస్తవానికి సంకల్ప బలము మరి ఉద్యోగస్తుడికి అండ్ సొంతంగా వ్యాపారం చేసే వారికి ఎందుకు ఉండదు? కారణం ఏంటంటే వాళ్ళు కూడా మోటివేటెడ్ ఉంటారు, బట్ వాళ్ళు ఏంటంటే లిమిటెడ్. ఈ రోజు వచ్చిన సాలరీ కావచ్చు, ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ కావచ్చు, అది లిమిటెడ్. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరు టీమ్ సెట్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ బాండ్బుల్ లో చూడండి, మన దగ్గర ఉన్న మేనేజర్ స్థాయి దగ్గర నుంచి, అంటే ఇన్వెస్టర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, జోనల్ మేనేజర్ అండ్ ఈగిల్ నుంచి డైమండ్ వరకు కూడా అందరూ ఓకే, డోర్ ఓపెన్ ద డోర్, ఐ విల్ మార్కెటింగ్ లీడర్ మాత్రమే టీమ్ ని సెట్ చేసుకుంటూ ఇక్కడ చాలా మంచి నాన్ వర్కింగ్ ప్లాన్ లో కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఎస్పెషల్లీ అసలు మనము చేయవలసినటువంటి ఈ చేస్తున్న వ్యాపారం ఒక సరి అయిన పాత కాదా, అంటే దిస్ ఇస్ రైట్ ఆర్ నాట్ రాంగ్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, మనం ఇన్నాళ్ళు చేసినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ లో రోజుకి 2% ఇచ్చేవాడు 20 రోజులు 100 రోజుల తర్వాత మళ్ళీ కనపడడు. కారణం ఏంటంటే జనరేషన్ చేయడానికి తన దగ్గర ఎలాంటి టూల్స్ కానీ రోబోట్స్ కానీ లేవన్నట్టు. రెండో విషయం ఏంటంటే కింద నుంచి జాయినింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే లీడర్ కి 4 రూపాయలు వస్తాయి. లీడర్ కి 4 రూపాయలు రాకపోతే కంపెనీ అంటే వేరే కంపెనీ చూసుకుంటాడు. వేరే కంపెనీ చూసుకునే క్రమంలో కొత్త లీడర్లు డెవలాడుకునే క్రమంలో డూప్లికేషన్ అవ్వకపోతే కంపెనీ షట్ డౌన్ చేసేస్తుంటారు. ఇవి మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. అదే ప్రొడక్ట్ బేస్డ్ చూడండి, అది లీడర్ ని చావనియదు, బ్రతకనివ్వదు. మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వాడిన కార్నే వాడుతూ ఉన్న ఇంట్లోనే ఉంటూ మళ్ళీ ఉదయం సాయంత్రం నీకు అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఒక సప్లిమెంటరీని అమ్మడం కొనడం తప్పు కాదు, బట్ నెట్వర్కింగ్ లో మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం మాత్రం జరగదన్నట్టు అక్కడ. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
సో కాబట్టి ఈ బోర్డ్ బ్రో ఇప్పుడు అనుకున్న బిజినెసెస్ కి మన బోర్డ్ బ్రోకు వ్యత్యాసం ఏందో ఇక్కడ మీకు చెప్తాను. ఎందుకు బోర్డ్ బ్రో చూస్ చేసుకోవాలి అది కూడా చివరిలో మీకు స్లైడ్ ఉంది, అది చూపిస్తాను. సో ఎస్పెషల్లీ ప్రపంచంలోనే రోజుకు 7 లక్షల కోట్ల రూపాయలు ట్రేడింగ్ చేసే మెటా ట్రేడర్ 5 ప్లాట్ఫామ్ పైన పెట్టిన పెట్టుబడిని, మన టీంలో పెట్టించిన పెట్టుబడిని లైవ్ లో ట్రేడింగ్ చేసి ఈ రోజు ఎంత ఆదాయం వచ్చింది అండ్ ఎంత ఇన్కమ్ తీసుకున్నాము, నెక్స్ట్ ఏ డాలర్ ఎంతలా లాస్ అయిపోయింది లైవ్ లో చూసేసుకోవచ్చు. ఒక రోబోకి మనం శాలరీ మాత్రమే ఇస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు జీరో లయబిలిటీతో ముందుకు వెళ్ళడం ఎలా అది మీకు చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్, ఫారెక్స్ ట్రేడింగ్ వాస్తవానికి ఇట్స్ ఏ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. నేను కాదు, ఇది మీకు ఆల్రెడీ గూగుల్ చేసుకోవచ్చు. అండ్ కళ్ళ ముందు మన ముందు కూడా చాలా మంది ఎంతో మంది సంపాదిస్తున్నారు. సో హియర్ ఫారెక్స్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అయితే ఫారెక్స్ అంటే ఏంటంటే రీసెంట్ గా మన తెలుగు వాళ్ళందరం కలిసి మోర్ దెన్ ఒక 32+ పీపుల్స్ దుబాయ్కి వెళ్ళాం మన తెలుగు వాళ్ళని. నా టీం ద్వారా 128+ పీపుల్స్ వచ్చారు అనుకోండి. సో మన ఇండియన్ రూపీ దుబాయ్లో చలామణి అవ్వదు కాబట్టి ఇండియన్ రూపీని ఇచ్చేసేసి ధీరంని వాళ్ళ కరెన్సీని తీసుకొని అక్కడ మనము బిజినెస్ చేసేసుకున్న వాడుకొని సంథింగ్ చలామణి చేసేసుకొని వచ్చేస్తాం మనం. సో ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ఒక్కొక్క ఏదైనా డాలర్ దగ్గర నుంచి ఆస్ట్రేలియన్ డాలర్, జపాన్ యాన్ వరకు కూడా కొనడం, అమ్మడం అది వర్చువల్ గా బలపడుతుంటుంది, బలహీనపడుతుంది. సో ఈ ఫారెన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవడమే ఫారెక్స్. నెక్స్ట్, సో ట్రేడింగ్ వాల్యూమ్ చూడండి పర్ డే. వాస్తవానికి శని ఆదివారాలు వచ్చేసి హాలిడేస్ ఫారెక్స్ కి. నెక్స్ట్, నెలకొచ్చేసి 24 రోజులు మాత్రమే. ఈ 24 రోజుల్లో కూడా రోజుకి 12 గంటలు, 8 నుంచి 12 గంటల మార్కెట్లో 6,80,000 కోట్ల రూపాయల ట్రేడింగ్ చేస్తుంది, ట్రేడ్ అవుతుంది ఫారెక్స్ ట్రేడింగ్ అని అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఇక్కడ. ఎస్పెషల్లీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, టోక్యో, లండన్, ఈ 3 ఎక్స్చేంజెస్ ద్వారాగా ప్రపంచంలోని డబ్బంతా కూడా చలామణి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు వర్చువల్ గా. సో ఇప్పటి వరకు గత 48-50 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్చేంజెస్ అలానే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మీరు గూగుల్ చేయొచ్చు, ఈ ఎక్స్చేంజ్లలో సింగిల్ డాలర్ కూడా ఫ్రాడ్లెంట్ అవ్వలేదు. అది నేను చెప్పడం కాదు, నాకంటే ముందే పుట్టిన గూగుల్ చెప్తుంది ఇక్కడ. సో ఈ విధంగా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. సో ఇక్కడ మనం ఎలా ఇన్కమ్ సంపాదిస్తాం అనేది మీకు ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ బేసిక్ కరెన్సీస్ చూడండి. యుఎస్ డాలర్ 44.15. కారణం ఏంటంటే ఈరోజు అమెరికా వాటికి ఆ డాలర్ విలువ ఎందుకు పడిపోవట్లేదు కారణం ఏంటంటే ఉదయాన్నే మనం వాడేటటువంటి డెంటల్ కిట్, బ్రష్, పేస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ మనము టీ కాఫీ తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన అమెరికా డాలర్ అప్లికబుల్ ఉంది కాబట్టి మనకు అమెరికా డాలర్ విలువ పడిపోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ యూరో డాలర్, జపాన్ యాన్, ద గ్రేట్ బ్రిటన్ పౌండ్, న్యూజిలాండ్ డాలర్, ఇవన్నీ కూడా మోస్ట్ ట్రేడబుల్ కరెన్సీస్ అన్నట్టు, బేసిక్ కరెన్సీస్. ఓకే, సో ఇక్కడ మీరు రిటర్న్ గా రాసేసుకోవచ్చు. కారణం ఏంటనంటే ఈ వ్యాపారం జీరో లయబిలిటీతో నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి, మన టీం వాళ్ళు కూడా మన ద్వారా డూప్లికేషన్ ఎలా చేయాలి మీకు ఇక్కడ చెప్తాను. స్వయంగా మీరు నేను ట్రేడింగ్ ఇదే విజయవాడలో బీసెంట్ రోడ్ లో ఒక ఆఫీస్ తీసేసుకొని సొంతంగా ట్రేడింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, దానికి గాను మన దగ్గర పెట్టడానికి పెట్టుబడి కావాలి. ఆ పెట్టిన పెట్టుబడిని ఏ సమయంలో ఏది కొనాలి, ఏ సమయంలో ఏది అమ్మాలి,
ఆ నాలెడ్జ్ కావాలి, ఈ రెండిటితో పాటు అనుభవం కావాలి, దీనితో పాటు పేషెన్సీ, ఎమోషనల్ ఫీలింగ్స్ లేకుండా పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఉన్న పెట్టుబడిని పోగొట్టుకుంటాము. అదే విధంగా మొండిగా ప్రవర్తించేసి ఒక 2 సంవత్సరాలు చేసుకుంటే తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ఇది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటనంటే టెక్నాలజీ పెరిగిన క్రమంలో మనము ఓకే. ఈ టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ చాట్ జీపీటీ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఈరోజు మన చేతుల్లో ఉండగా, మనము డబ్బు స్వయంగా ట్రేడింగ్ చేసుకోవడానికి, చేతులు కాల్చుకోవడానికి ఎందుకు? ఆ నాలెడ్జ్‌ని మనం ఇతరులకు షేర్ చేస్తా. మళ్ళీ స్వయంగా ట్రేడింగ్ చేయాలనుకున్న అయితే బ్రోకర్ లేకుండా అయితే మనం చేయలేము. ఇప్పుడు ఇండియాలో ఓక్టాఎక్స్ ఉంది, ఎక్స్ఎన్ఎక్స్ ఉంది. ఈ విధంగా మనం లాట్ ఆఫ్ బ్రోకర్స్ వి హావ్. సో, ఇక్కడ మన సొంత బ్రోకర్ హౌస్ యార్కర్ క్యాపిటల్ మార్కెట్. ఈ బ్రోకర్ హౌస్ మన సొంత బ్రోకర్ హౌస్ ఏదైతే ఉందో నిరూపించి చూయించాడండి. ఈరోజు గంటకి 200-300 కొత్త అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి గంటకి. ఆ మెటా ట్రేడర్ 5 వాడికి విసుగొచ్చేసి రీసెంట్‌లీగా మనల్ని ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఓకే. సో, సొంత బ్రోకర్ హౌస్. అయితే మన బ్రోకర్ హౌస్ ద్వారాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డ్ బ్రో అనేటటువంటి రోబో ద్వారాగా మనము సాలరీ బేస్ ఇచ్చేసేసి ట్రేడింగ్ చేయించుకుంటాం. పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్. అదెలానో మీకిక్కడ చెప్తాను చూడండి. దానికంటే ముందు మెటా ట్రేడర్ 5. అసలు ఈ మెటా ట్రేడర్ 5 ఏంటిదో మీకు చూపిస్తానిక్కడ. అంటే ప్రపంచంలోనే అత్యధిక డబ్బుని ట్రేడింగ్ చేసేది ఈ భూమి మీద ఏదైనా ఈ ప్లానెట్ పైన ఏదైనా అప్లికేషన్ ఒక ఎక్స్‌చేంజ్ ఉంది అనుకుంటే కేవలం మెటా ట్రేడర్ 5 మాత్రమే. ఈ మెటా ట్రేడర్ 5తో పాటు బిఫోర్ మనం ఏదైతే గూగుల్ నుంచి క్రోమ్‌గా ఎలా అప్‌డేట్ అయ్యామో మెటా ట్రేడర్ 4 నుంచి మెటా ట్రేడర్ 5కి అప్‌డేటెడ్ వెర్షన్ అన్నట్టు. సో, ఈ మెటా ట్రేడర్ 5 రోజుకి 7,00,00,00,000 మూలధనాన్ని ట్రేడింగ్ చేస్తుంది. అది రోజు 8-12 గంటలు మాత్రమే. నెలకు 24 రోజులు మాత్రమే. ఓకే. ఈ మెటా ట్రేడర్ 5 ఎవరు యూజ్ చేస్తారు అనంటే బిలియన్ డాలర్స్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళ కంపెనీ రెడ్డి ల్యాబ్‌ని చూసుకోవచ్చు. బిఫోర్ పాండమిక్ కరోనా టైంలో ఏమైందనంటే డాక్టర్ అంజిరెడ్డి గారు ఫౌండర్ ఎప్పుడైతే ఆహ్, కాలం చేసినప్పటికీ వాళ్ళ బాబు ఆ కంపెనీని నడిపించలేకనా సంథింగ్ అప్ అండ్ డౌన్స్ షేర్స్ అవన్నీ మనం చూసున్నాం. సో, సగం ఆస్తులమ్మేసి కంపెనీ నిలబెట్టుకుందాం అనుకున్న క్రమంలో నిపుణుల సలహాతో ఇదే మెటా ట్రేడర్ 5 పైన పేటెంటెడ్ బాట్స్ అండ్ సెమీ బాట్స్‌ని క్రియేట్ చేసేసుకొని ఉన్న మూలధనంతో మెటా ట్రేడర్ 5 పైన ట్రేడింగ్ చేస్తా సంవత్సరంన్నర, 2 సంవత్సరాల్లో కంపెనీని నిలబెట్టుకోగలిగారు. నాట్ ఓన్లీ రెడ్డి ల్యాబ్, అజీం ప్రేమ్‌జీ మిస్టర్ ఈరోజు చూడొచ్చు. సంపాదించిన డబ్బు మొత్తంలో ఆస్తుల్లో కూడా 70% ఇతరులకు పంచిపెట్టాడు. అలాంటి వ్యక్తికే కాలం ఒక సవాల్ విసిరింది. తన కంపెనీ కూడా డౌన్ ఫాల్ అయిపోయేటప్పటికి ఇదే మెటా ట్రేడర్ 5 పైన ట్రేడింగ్ చేస్తా కంపెనీ నిలబెట్టుకోగలిగాడు. రెండో విషయం ఈ విధంగా లైక్ ఆహ్, కాగ్నిజెంట్ కావచ్చు. ఓకే. బివరేజెస్ కంపెనీస్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నవి. ఓకే. అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ కరోనా తర్వాత అందరికి ఒక జలధరింపు జరిగిందది మనకు తెలిసిన విషయమే. సో, ఇదే మెటా ట్రేడర్ 5 రోజుకు 7,00,00,00,000 ట్రేడింగ్ చేస్తే అందులో 6,600,00,00,000 మన బోర్డ్ బ్రో ద్వారాగా పెట్టిన పెట్టుబడి ట్రేడింగ్ జరుగుతా ఉంది ఇక్కడ. వెరీ సింపుల్. జీరో లయబిలిటీతో ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి ఇక్కడ మీకు చెప్తాను. సొంత బ్రోకర్ హౌస్ మెటా ట్రేడర్ 5 పేలో నీ అకౌంట్‌లో నీ డబ్బుంటుంది. నీ డబ్బుని నువ్వు ఎప్పుడైనా విత్‌డ్రా చేసేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడికి నష్టం లేదు. కారణం ఏందంటే రోబో ట్రేడింగ్ చేస్తుంది. రోబోకి కూడా లాస్ వస్తుంది కదా సార్ అంటే అవునొస్తుంది. అయితే కాలిక్యులేటెడ్‌గా ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి పెట్టిన పెట్టుబడిలో
మన సపోజ్ ఒక $5 to $10 రోబోకి నష్టం వచ్చిందని అనుకున్నాం. బ్రోకర్ దగ్గర ఉన్నటువంటి బ్రోకరే లిక్విడిటీ ప్రొవైడర్ కాబట్టి, సొంత బ్రోకర్ లిక్విడిటీ ప్రొవైడర్ కాబట్టి, మూలధనంలో నుంచి వచ్చిన లాభాల్లో నుంచి ఐబీలో నుంచి తీసుకొచ్చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన మెటాట్రేడర్ 5 మన సొంత అకౌంట్ లో డబ్బులు పంపించేసి ట్రేడింగ్ చేస్తాడు. సో పెట్టిన పెట్టుబడి నష్టం లేదు. కళ్ళ ముందు లైవ్ లో ఈరోజు ఆస్ట్రేలియన్ డాలర్కి ఎంత కమ్మాడు, అమెరికా డాలర్ ఎంత కొన్నాడు, అండ్ ఈరోజు మన లాభం ఎంత, ఇది ఇతరులకు చూపిస్తూ ఇంట్రెస్ట్ ఉంటేనే రానాయన, దీనిపైన నాదే పూచి నేను ఇది ఇస్తా అది చేస్తా అని మొత్తం బ్లా బ్లా మనం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వెరీ సింపుల్, ఈ నాలెడ్జ్ ని షేర్ చేస్తా ముందుకు వెళ్ళండి. ఇలా ఉంది కాబట్టి బోర్డ్ బ్రో గత 4.5 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కంపెనీ. ఇట్స్ ఏ $1 బిలియన్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ హూ వీఆర్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఫౌండర్ మిస్టర్ లావిష్ చౌదరి ఫ్రమ్ ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్, జస్ట్ 33 years కిడ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా అప్ అండ్ డౌన్ చూసిన తర్వాత ఒక వ్యాపారాన్ని అంటే కొన్ని లక్షల మంది జీవితాలను మార్చాలనుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉందండి కంపెనీ. ఓకే, నెక్స్ట్ కంపెనీ బ్యాక్ ఎండ్ లో ఏమేమి కంపెనీస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మోర్ దెన్ 35-40 కంపెనీస్ లో షేర్ ఉంది మన కంపెనీకి. అందులో ఒక 6 కంపెనీస్ మనం $1 బిలియన్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఈ రోజు ఏదైతే మనం బోర్డ్ బ్రో వాడుతున్నామో 4.5 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న కంపెనీ. ఓకే, మనకు తెలిసిన విషయమే, 61 lakhs plus customers, 138 countries, $6.6 billion, నాట్ ఏ జోక్. 1450 మంది రోజు క్యాపింగ్ కొడుతున్నారు. 15+ పీపుల్స్ వచ్చేసి 75 crores కేవలం రివార్డ్స్ ఇచ్చేసిన చరిత్ర అండి ఇది. సో కాబట్టి బోర్డ్ బ్రో అనేది సక్సెస్ఫుల్. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి యార్కర్ క్యాపిటల్ మార్కెట్, సొంత బ్రోకర్ హౌస్. సో ఈ యార్కర్ క్యాపిటల్ మార్కెట్ లాగా ప్రపంచంలోనే చాలా మనకు ఫారెక్స్ బ్రోకర్స్ ఉన్నారు. వీళ్ళు ట్రస్టెడా కాదని తెలుసుకోవడానికి ఎక్కడనంటే వికీఎఫ్ఎక్స్ అనేటటువంటి ఒక గవర్నెన్స్ ఉంది. ఆ వికీఎఫ్ఎక్స్ లో బోర్డ్ బ్రో అని మాత్రం టైప్ చేయకండి. బోర్డ్ బ్రో అనేది రోబో. వికీఎఫ్ఎక్స్ ఏంటంటే కేవలం బ్రోకర్స్ ని గవర్నెన్స్ చేసేది అన్నట్టు. సో ఈ వికీఎఫ్ఎక్స్ లో యార్కర్ క్యాపిటల్ మార్కెట్ అని మీరు టైప్ చేసి సర్చ్ బార్ లో సర్చ్ చేస్తే మోర్ దెన్ 5+ రేటింగ్ కనపడతా ఉంది వాళ్ళ. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళ మనకు TLC 1.0. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు 2000x మెర్జ్ అయినటువంటి కాయిన్ భూమి మీద ఉన్నవి, కానీ ట్రాన్స్పరెన్సీగా ఇస్తున్నాడు ఇవాళ. ఓకే, అండ్ టిఎల్సి ఈరోజు మోర్ దెన్ 28 డెక్స్ అండ్ 12 సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లలో ఉంది ఇవాళ. లైవ్ లో $89 నుంచి $90 ఇవాళ లైవ్ లో ట్రేడ్ అవుతుంది, మనకు తెలిసిన విషయమే. ఓకే, సో లీగల్ కార్నెట్ చేత మనకు ఆడిటబుల్. నెక్స్ట్ ఇదే కాయిన్ నేను గత 16 నెలల క్రితము 15-16 నెలల క్రితము $6 అంటే 6 into 90 రూపాయలు ఎంత సార్? 540 రూపాయలు. 540 రూపాయలు చొప్పున నేను 11 మందికి 27 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ వ్యాలెట్లు ఇవాళ మోర్ దెన్ 4.8 crores. నిన్న వాళ్ళని గ్రూప్ పెట్టేసి నేను అడిగా ఎవరెవరి వాలెట్లు ఎన్ని ఉన్నాయి అనేది. సో ఈరోజు 4.8 crores అండి. $90 అంటే దాదాపుగా 870 రూపాయలు ఒక్క కాయిన్ ఖరీదు. సో అంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఈరోజు TLC 2.0 చూడండి, రేపు ICO జరుగుతా ఉంది. 10 నుంచి 15 నిమిషాల లోపే 1 మిలియన్ కాయిన్ అమ్ముడుపోతున్నాయి.
అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదా వాట్సాప్ బిజినెస్ కాకుండా వాట్సాప్ లో ఉన్నటువంటి మెటా సెర్చ్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటా సెర్చ్ లో మీరు చేయొచ్చు. అక్కడ మీకు ఇండియాస్ బెస్ట్ క్రిప్టో ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు టిఎల్సి మీన్స్ ట్రిలియనర్ కాయిన్ కనబడుతుంది. నెక్స్ట్ మనకు వరల్డ్స్ టాప్ 15 క్రిప్టో సిఇఓస్ లేదా టిఎల్సి 2.0 సెర్చ్ చేయండి. ప్రపంచంలోని 6వ వ్యక్తిగా కనబడతాడు లావిష్ చౌదరి గారు. ఈయన 6వ వ్యక్తిగా కనపడడానికి గల కారణం ఏంటనంటే సొంత బ్లాక్ చైన్ కాల్డ్ యాజ్ న్యూ చైన్ ప్రపంచంలోనే పర్ సెకండ్ కి 2,50,000 హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసేటటువంటి ఒక అపురూపమైన బ్లాక్ చైన్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ. నెక్స్ట్ టిఎల్సి 2.0 సొంత బ్లాక్ చైన్. టిఎల్సి 1.0 వచ్చేసి బీఈపీ 20 పైన ఉంది, అందరికి తెలిసిన విషయమే. టిఎల్సి 2.0 సొంత బ్లాక్ చైన్, మెటావర్స్ అండ్ వాలెట్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ OONZO ఊంజు. ఊంజు ఈజ్ నథింగ్ బట్ ఈ కామర్స్ బిజినెస్ లైక్ అమెజాన్ లాగా. ఈరోజు మోర్ దెన్ 12 కంట్రీస్లలో రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచ స్థాయిలో స్పోర్ట్స్ రిలేటెడ్ అప్లికేషన్, దీనికి వచ్చేసి ప్రమోటర్ ఏదైతే క్యాంప్ విత్ చాంప్, దీనికి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు, మనకు తెలిసిన విషయమే. అండ్ రీసెంట్లీ టిఎల్సి 2.0 వరల్డ్స్ మెన్ ఐసీసీ T20కి ఆఫ్ఘనిస్తాన్ కి టిఎల్సి 2.0 స్పాన్సరింగ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటారా, బోర్డ్ బ్రో తరపున ప్రతి రోజుకి 100 నుంచి 500 మంది విమానాలు ఎక్కి దిగే వాళ్ళే ఉన్నారట. రోజుకి 100 నుంచి 500 మంది. మహాసముద్రం అయిపోయింది. ఓకే, సో రీసెంట్ గా చూడొచ్చు బ్లాక్ ప్యాంథర్ 5.0 6,500 మందికే టికెట్స్ ఇస్తే లీడర్ల రిక్వెస్ట్ తోటి 10,000 మంది అయిపోయారు. ఇంకా లోకల్ ఏదైతే యునైటెడ్ అరబ్ అమిరేట్స్ దగ్గర నుంచి 2,000+ పీపుల్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఒకే స్టేజ్ పైన మన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా లాస్ట్ లో విందాం. నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ 5.0 అయిపోయింది. బ్లాక్ ప్యాంథర్ 6.0కి మోర్ దెన్ 25,000 పీపుల్స్ వస్తున్నారు. దాంట్లో ఎవరెవరు పార్టిసిపెంట్స్ అనేది అది November 14th జరగబోతుంది. గెట్ రెడీ ఫర్ దట్. సో ఒక ఇన్నోవేషన్ మెటా ట్రేడర్ 5 ప్లాట్ఫామ్ పైన మన కంపెనీ ట్రేడింగ్ చేస్తూ ఉంది ఇవాళ. సరే, ఏం ఆఫర్ చేస్తున్నామనంటే అదే మనిషిగా స్వయంగా ట్రేడింగ్ చేసుకుంటే ఉదయాన్నే ఓకే లేవగానే మార్కెట్ స్టార్ట్ అవడంతో టెన్షన్ ఫుల్ తో ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి సాయంత్రం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా ఎంతో టెన్షన్ తో ఉంటాడు మనిషి. 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికే వ్యక్తి 25 సంవత్సరాలకే 5 రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఎమోషనల్ ఫెయిలింగ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ఎంటర్ వరల్డ్. ఇక్కడ ట్రేడర్ మాత్రం కళ్ళ ముందు కనబడతాడు, మనం చూస్తూనే ఉన్నాం. ట్రేడింగ్ చేస్తున్నాం అంటే 4 కళ్ళద్దాలు ఉంటాయి. నాకు కూడా వచ్చాయి, నేను దాన్ని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ఇదే కరోనాలో ఖాళీగా ఉండడం చేయడం అని చెప్పేసి ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వాడతా 18 లక్షలు పోగొట్టుకోవడం జరిగింది. కానీ టెక్నాలజీ పెరిగే క్రమంలో నేను డబ్బు పోగొట్టుకోవటం ఏందని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఇదే బోర్డ్ బ్రో కలపడం ఇవాళ చేస్తున్నాం మనం అందరం కూడా, మనకు తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ మన అల్గరిథమిక్ రోబో చూడొచ్చు మీరు. అల్గరిథమిక్ లాంగ్వేజ్ తో బిల్డ్ అయింది, 12+ లాంగ్వేజెస్ తో. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే లాంగ్వేజెస్ లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. దానికి తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే మార్కెట్ లో ఆ కరెన్సీ, ఈ కరెన్సీ ఏంటంటే యాక్చువల్లీ క్రిప్టోతో పని లేదు, ఇది ఫియట్ కరెన్సీ అన్నట్టు. ఓకే, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ కరెన్సీ నేను ఒప్పుకుంటా, ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. బట్ హై వొలటైల్, దాన్ని ఒక కంపెనీ ఓనర్ దాన్ని అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడినటువంటి కరెన్సీ ఏదైతే ఇండియన్ రూపీ కావచ్చు, ఆస్ట్రేలియన్ డాలర్ కావచ్చు, అమెరికా ఏదైనా సంథింగ్,
ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో మన రోబోకి తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే ఆ కరెన్సీ పడిపోయే క్రమంలో కొంటుంది, మళ్ళీ వాల్యూ పెరిగే క్రమంలో అమ్మేస్తుంది అన్నట్టు. సో ఈ రోబో మనకి ఎలా సహాయపడుతుందని చూద్దాం ఇక్కడ. నెక్స్ట్. సో మనం చేయవలసిన పనేం లేదు. 5 రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్‌ని డబ్బులిచ్చి కొనుక్కునే బదులు, ఇక్కడ $125 అంటే నెలకు $800 చొప్పున, సంవత్సరానికి $10,000 చొప్పున మనము ఈ రోబోకి సాలరీ ఇస్తే, సబ్‌స్క్రిప్ట్ చేసుకోగలిగితే మనము, ఒక రోబోతో అన్‌లిమిటెడ్ అమౌంట్‌ని మనం ట్రేడింగ్ చేయించేసుకోవచ్చు. ఒక రోబోతో మనము అన్‌లిమిటెడ్ వర్కింగ్ ప్లాన్‌లో ఇన్‌కమ్ తీసేసుకోవచ్చు. అదెలానో మీకిక్కడ చెప్తాను. నెక్స్ట్. బోట్ బ్రో ఎనేబుల్స్ అప్ టు 10%. ఇక్కడ చూడొచ్చు మీరు. సింగిల్ రోబో పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకొచ్చేసి 10% వస్తుంది. అదే ఎక్స్‌ట్రా ఇంకో రోబో తీసేసుకొని కిందన ఉన్న రోబోలో ట్రేడింగ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే మోర్ దెన్ 12-15% వస్తుంది. అదే ఇంకొక రోబో తీసేసుకుంటే టోటల్‌గా మనము 10-25% వరకు పర్ మంత్ తీసేసుకోవచ్చు మనం. డిపెండ్స్ అపాన్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. లీడర్‌లందరూ ఇప్పుడు జాయిన్ అవుతున్నారండి. మరి వాళ్ళ అకౌంట్‌లలో ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నాయో తెలియదు. సమయపాలన లేదు. డబ్బున్నవాడు నిర్లక్ష్యంగా ఉంటాడని కూడా కాదు. కాలిక్యులేటెడ్‌గా ఉంటారు. బట్ ఇక్కడ నో ఇష్యూ. సో ఈ విధంగా బోట్ బ్రో మనకు 10-25-30% వరకు కూడా రీచ్ అయిన దాఖలాలున్నాయి ఈరోజు. సో టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ వర్కింగ్ సైడ్‌లోకి వెళ్తే, నాన్ వర్కింగ్‌లోకి వెళ్తే, మన దగ్గరున్న పెట్టుబడిని మనము ట్రేడింగ్‌లో పెట్టేసేసుకొని రోబో సహాయంతో ప్రతి ఉదయాన్నే లేచి మనం ఎంతొచ్చింది ఆదాయాన్ని చూసేసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ స్మార్ట్ వర్క్. నెక్స్ట్. వర్కింగ్ ప్లాన్‌లోకొచ్చేటప్పటికి రిఫరల్ జనరేషన్, ర్యాంక్ అండ్ రివార్డ్స్, ఫాస్ట్ మూవింగ్, మ్యాచింగ్ బోనస్, క్లబ్ ఇన్‌కమ్, ఇంట్రొడ్యూసింగ్ బ్రోకర్ ఇన్‌కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్, ట్రేడింగ్ లెవెల్ ఇన్‌కమ్, కాంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్, కాంపౌండింగ్ లెవెల్ ఇన్‌కమ్. ఎన్ని రకాల ఆదాయాలండి. ఈ ఆదాయాలతో ఎంతమంది ఎంత సంపాదించారో మీకు చివర్లో చెప్తాను. గెట్ రెడీ ఫర్ థట్. సో మనం తీసుకున్న రోబోతో ఇంకొక రోబోని మనము ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారాగా స్పాట్‌లో $20 వచ్చేస్తాయి. ఫస్ట్ లెవెల్ అంటాం దీన్ని. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మనకు $10 వచ్చేస్తాయి. లెవెల్ 3 వచ్చేసేసి ఇక్కడ మనకు $5 వస్తాయి. అంటే ఒక డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇవ్వడంతో 2 లెవెల్స్ అన్‌లాక్ అయిపోతున్నాయి. రెండో వ్యక్తిని డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వడంతో మూడో లెవెల్ అన్‌లాక్ అవుతుంది. 4 రిఫరెన్స్‌తో 4 అన్‌లాక్ అయిపోతాయి. 6తో 5 లెవెల్స్ అన్‌లాక్ అయిపోతాయి. 8తో 6-10 లెవెల్స్ అన్‌లాక్ అవుతాయి. 9 డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వడంతో 11-20 లెవెల్స్ అన్‌లాక్ అయిపోతాయి. 10 డైరెక్ట్స్ ఇవ్వడంతో 21-31 లెవెల్స్ అన్‌లాక్ అయిపోతాయండి. 30 లెవెల్స్ వరకు మనం ఇక్కడ జనరేషన్ ఇన్‌కమ్ తీసేసుకోవచ్చు. ఓకే. మన టీమ్‌లో ఉన్నవాళ్ళు 10 డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళని చూడండి. రోజుకి $5 నుంచి $100 వరకు ఇంట్లో కూర్చొని ఖాళీగా తీసుకునే వాళ్ళున్నారు ఇవాళ. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జనరేషన్ ఇన్‌కమ్. ఈ 10 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇవ్వడం ద్వారాగా మనము 4 రకాల అదనపు ఆదాయాలను తీసేసుకోవచ్చు. అవి కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానిక్కడ మీకు. నెక్స్ట్ రివార్డ్ ఇన్‌కమ్ వచ్చేసి 25 పేర్స్ మ్యాచ్ అయిపోతే 100 $100 వచ్చేసి మనకిక్కడ ఫండింగ్ ఇస్తాడు. అంటే రివార్డ్ ఇన్‌కమ్ ఇస్తాడు. అండ్ ర్యాంక్ వచ్చేసి మేనేజర్ ర్యాంక్‌లోకి వెళ్ళిపోతాం మనం. ఈ 25 లెఫ్ట్, 25 రైట్ అయిపోతేనే మనకు ఇక్కడ నుంచి రివార్డ్స్ అండ్ ర్యాంక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రతి పేరు పైన కూడా ఎంత ఇస్తాడో మీకు ఇక్కడ చూపిస్తాను లాస్ట్‌లో. ప్రతి 50 బాట్ మ్యాచింగ్స్‌కి 25 తర్వాత నెక్స్ట్ 50 బాట్ మ్యాచింగ్ అంటే 25 కాకుండా క్యుములేటివ్ లేదిక్కడ. అంటే టోటల్‌గా 75 పేర్స్ మ్యాచ్ అయిపోతే $300 ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కోవడానికి డాలర్లు ఇస్తాడు.
సీనియర్ మేనేజర్ ర్యాంక్ అన్నట్టు. సో నెక్స్ట్ 25 వచ్చేసి మేనేజర్, 75 వచ్చేసి సీనియర్ మేనేజర్, 100 వచ్చేసి అంటే 175 పేర్స్ మ్యాచ్ అయిపోతే జోనల్ మేనేజర్. ఈరోజు చూడండి, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ జోనల్ మేనేజర్ మిస్టర్ తాతారావు గారి వల్ల ప్రతిరోజు $50-100 మినిమం ఏ మూల నుంచి ఏ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తనే చెప్పలేకపోతున్నాడు ఇవాళ. ఇంకా ఆ పైన ఈగిల్ క్లబ్ మెంబర్, డబుల్ ఈగల్ ఎగ్జిక్యూటివ్, ఇక వాళ్ళ పరిస్థితి ఎంత ఉందో చూడండి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే మేనేజర్ నుంచే మనం ఒక ఇంట్రడ్యూసింగ్ బ్రోకర్ అనేటటువంటి ఇన్కమ్ తీసుకుంటాము. వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ బ్రోకర్ అంటే మన స్ట్రాంగ్ లెగ్ లో కాకుండా వీకర్ లెగ్ లో మేనేజర్స్ ర్యాంకులో ఉన్న వాళ్ళు జరిగినటువంటి వ్యాపారం పైన 0.25% నుంచి 5% ఇస్తాడు. డిపెండ్స్ అపాన్ బ్రోకర్ కి వచ్చినటువంటి కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మేనేజర్ అయిన రమేష్ గారు ఐబీ ఇన్కమ్ లాస్ట్ మంత్ మోర్ దెన్ 125, 50, 100, $200 తీసుకున్నాడు. అండ్ అదే జోనల్ మేనేజర్ నాగరాజు గారు కావచ్చు, తాతారావు గారు కావచ్చు. జోనల్ మేనేజర్కి వచ్చేటప్పటికి గ్లోబల్ టర్న్ ఓవర్ అంటే అసలు యాక్చువల్లీ ఇవ్వాల్సింది ఈగిల్ క్లబ్ నుంచి కానీ జోనల్ నుంచి ఇస్తున్నాడు. గ్లోబల్ టర్న్ ఓవర్ ఏంటంటే 138 దేశాల్లో ఉన్న మన కంపెనీ 62 లక్షల ప్లస్ పీపుల్స్ ఉన్న ఈ జనాభా అందరూ కొత్త బిజినెస్ అంటే కొత్త రోబోలు 5వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు ఏదైతే బిజినెస్ అవుతుందో ఆ కొత్త రోబోల పైన ఏదైతే ప్రతి $125 నుంచి ఇక్కడ క్లబ్ ఇన్కమ్ తీసేసి పనిచేస్తాడు 3%. నెక్స్ట్ ఈగల్ ఎగ్జిక్యూటివ్ 175 ప్లస్ 500 అంటే 675 పేర్స్ తో మనం ఇక్కడ ఈగల్ ఎగ్జిక్యూటివ్ అయిపోతాం. $3,000 వచ్చేసి స్పాట్లు వచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి 1000 బాట్ మ్యాచింగ్ కి $5,000 అండ్ బ్లెస్ మీ లీడర్స్ ఇట్స్ ఏ డైమండ్ పొజిషన్. జస్ట్ నేను 5 days బ్యాక్ నేను ఇక్కడ డబుల్ ఈగల్ ఎగ్జిక్యూటివ్ అవడం జరిగింది అండ్ $5,000 గోల్డ్ ఫండ్ తీసుకోవడం కూడా జరిగింది. దుబాయ్లో ఉండగానే అయిపోయాం, బట్ నేను నా ఐడి ఓపెన్ చేసి చూసుకోవడానికి నాకు వారం రోజులు పట్టింది. నేను లీడర్లని ఈ ఫండింగ్ వాటి గురించి చూసుకోలేకపోయాను. కంపెనీ ఫోన్ చేసి రిమైండ్ చేసేంత వరకు నేను చూసుకోలే వాస్తవానికి. సో ఈరోజు నైట్ ఫ్లైర్ రిలీజ్ చేస్తాము. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ లవ్, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ సపోర్టింగ్ సిస్టమ్, ఐ హావ్ బికమ్ ఏ టుడే డబుల్ ఈగల్ ఎగ్జిక్యూటివ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ మై టీమ్ మెంబర్స్. అందరం కూడా అదే దారిలో ఉండి ముందుకు వెతుకుదామని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ హియర్ 2000 బాట్ మ్యాచింగ్స్ కి $10,000 సాఫర్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ 1000 అంటే 1675 పేర్స్ మ్యాచ్ అయిపోతే రోజుకి మినిమం మీకు ఈ 2000 బాట్ మ్యాచింగ్ అవ్వడం మినిమం 45 days మాత్రమే. ఎవరికైనా నా కళ్ళ ముందు నా పాత మిత్రులు నెలకు ₹1,00,00,000 తీసుకునే వాళ్ళు 4 ఉన్నారండి నా ఫ్రెండ్స్ ఇండియాలో. నెలకు ₹1,00,00,000. ఓకే, ఇంకా వాళ్ళు సాఫర్ ఎగ్జిక్యూటివ్ నుంచి డైమండ్ ఎగ్జిక్యూటివ్ వరకు ఉన్న వాళ్ళు బోలెడు ఉన్నారు. సో ఇది బాట్ మ్యాచింగ్ 5,000 పైన $25,000 డైమండ్ ఎగ్జిక్యూటివ్, 10,000 బాట్ మ్యాచింగ్ కి $50,000 మెర్సిడెస్ తీసుకోవడానికి మనకు ఫండ్ ఇస్తాడు. ఇక్కడ 25,000 బాట్ మ్యాచింగ్ కి $100,000. వెరీ సింపుల్. ఈగిల్ క్లబ్ అయిపోయి రోజు జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మీకు రాయల్ డైమండ్ 50,000 బాట్ మ్యాచింగ్ 250K పోర్షెస్ స్పోర్ట్స్ కార్ వస్తుంది. అంటే కొనుక్కోవడానికి కావాల్సిన ఫండ్ మనకి ఇక్కడ ఇచ్చేస్తాడు, మనం కొనేసుకోవచ్చు. 100K బాట్ మ్యాచింగ్ కి 500K మంచి విల్లా తీసేసుకోవచ్చు యాజ్ అంబాసిడర్ గా. అండ్ 250K బాట్ మ్యాచింగ్ కి 1 million యూనివర్సల్ అంబాసిడర్. 500K బాట్ మ్యాచింగ్ కి 2.5 million క్రౌన్ అంబాసిడర్. ది రాయల్ కింగ్ లాస్ట్ వన్
the 1 million bot matching 5 million. సో 5 మిలియన్ అంటే ఎట్ ఏ టైం 40 కోట్ల రూపాయలు రివార్డ్స్ ఇస్తాడు. మేనేజర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కింగ్ క్లబ్ వరకు 75 కోట్ల రూపాయల రివార్డ్ అండి మన ఐఎన్ఆర్ లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి 75 కోట్ల రూపాయల కేవలం రివార్డ్ ని మనం తీసుకోవాలనుకున్నప్పుడు 1 ఇయర్ లో 10% రివార్డ్స్ ని మనం అచీవ్మెంట్ చేసినా కానీ ఎంత అవుతుంది సార్? 7.5 crores రూపీస్. 7.5 crores ఐఎమ్ సేయింగ్ అబౌట్ 7.5 crores. వెరీ సింపుల్. ఇకపై నుంచి రెగ్యులర్ గా జూమ్స్ ఉంటాయి. 1 డే నేను తీసుకుంటాను, ఇంకొక డే వచ్చేసి మన టీం మెంబర్స్ ఒక్కొక్కరు, ఇక లీడర్స్, ఎందుకంటే మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ జోనల్ కూడా అయిపోయారు. సో ఆ కారణం చేత మనం ఇక్కడ 10% అనే కాకుండా పోరాడితే పోయేదేముంది, నష్టమైతే లేదు. రోబో ట్రేడింగ్ చేసిస్తుంది. ఈ రోజు నాకు ఆదాయం వచ్చింది ఇదిగో అని చెప్పేసి స్క్రీన్ షాట్ ఉదయం సాయంత్రం బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో 100,000 మందికి పంపించచ్చు. జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ నాకు కూడా కొత్త కస్టమర్స్ కావాలి, బ్యాంక్ క్వాలిఫై అంటే కొత్త పీపుల్స్ డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వాలని ఈనాడు పేపర్లో ఈ పెళ్లి సంబంధాల గురించి ఉంచేటటువంటి అందులో ఒక 10 మందికి వాట్సాప్ చేసేస్తే ఒకరు బెంగళూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనెక్ట్ అయ్యాడు. రోబో కొనుక్కొని వచ్చేసి $500 నా డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ద వే ఆఫ్ బిజినెస్ ఈజ్ వెరీ సింపుల్. అందులో ముగ్గురు వచ్చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఒకతను వచ్చేసి చెప్పక ముందే తిట్టడానికి రెడీ అయిపోతే చూసిన తర్వాత మాట్లాడని చెప్పిన సమాధానంతో ఆ మనిషి ఈ రోజు $500 ప్లస్ ఒక రోబో ఇవ్వడం జరిగింది. 133 కోట్ల భావి భారతదేశంలో ఎంతో మంది ఆకలితో ఉన్నారండి. డబ్బు లేక విలవిల కొట్లాడుతున్నారు. ఇదే చాలని సాలరీస్ తో వ్యాపారాల్లో నష్టాలు పోయిన వాళ్ళందరిని కూడా మనం ఇక్కడ బిజినెస్ లోకి తీసుకొని రావచ్చు మనం ఇక్కడ. సో ఆ కారణం చేత మనము ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు అవతలకి ఇచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఈ కింగ్ క్లబ్ వచ్చేటప్పటికి చూడండి, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ మిస్టర్ బ్రిజేష్ శర్మ గారు వచ్చేసి ఒక 6.5-7 months బ్యాక్ వాళ్ళ పాప బర్త్డే ఉంటే 747 బోయింగ్ జెట్ ప్లేన్ ని తీసేసుకొని రెంట్ కి ప్యారిస్ కి వెళ్ళి రావడం జరిగింది, ఫ్యామిలీ విత్ పెట్ తో సహా. మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు 17 కోట్ల రూపాయలు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 21 days. ఓకే, కేవలం ప్యారిస్ వీధుల్లో ఫేమస్ హోటల్లో తను కట్టిన బిల్ కేవలం డిన్నర్ కి వచ్చేసి $1 million అండి, $1 million. కొన్న టై, స్ప్రే, వాచ్ ఇవే దాదాపుగా 1.5 crore. స్ప్రే కొన్నాడు 7.5 లక్షల రూపాయలు పెట్టేసి. ఇదే 7.5 లక్షల కోసం ఒకానొకప్పుడు తను ఇంటికి ఈఎంఐలు కట్టలేక ఇల్లు జప్తు చేయించుకున్నారని ఒక 3.5-4 సంవత్సరాల క్రితం మా ముందు ఏడిచినటువంటి మనిషి ఇవాళ కేవలం 75 కోట్ల రూపాయల రివార్డ్ హిట్ చేశాడు. 11 రకాల ఆదాయాల్లో ఒకే ఒక రివార్డు, మిగతా 10 రకాల ఆదాయాలన్నీ కలుపుకుంటే 200 కోట్ల రూపాయలు సంపాదించండి. టిల్ టుడే 200+ crores రూపీస్ సంపాదించాడు. మొన్న బ్లాక్ ప్యాంథర్ 5.0 విఐపి వెనకాల నేను 3వ సీట్లో కూర్చున్నాను. ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళందరూ అదే సంపాదన. సో కాబట్టి కింగ్ క్లబ్ గాని ప్రాణం చేద్దాం. నెక్స్ట్, సో ఇంతవరకు మాట్లాడుకున్న రివార్డ్స్ ఏదైతే ఉందో దానికి టైం బౌండింగ్ లేదు. బట్ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అచీవ్మెంట్ లో ఇవాళ తాతారావు గారు కావచ్చు, నాగరాజు గారు కావచ్చు, మళ్ళీ రమేష్ గారు కావచ్చు, అండ్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఫాస్ట్ మూవింగ్ అచీవ్మెంట్ లో అదనంగా ఆదాయాలు తీసుకున్న వాళ్ళే. సో మేనేజర్ $25 12 వారాలు ఇస్తాడు. 30 రోజుల్లో మేనేజర్ అయిపోతే 60 రోజుల్లో సీనియర్ మేనేజర్ అయినందుకు $75 వీక్లీ ఇస్తాడు 12 వారాలు. జోనల్ మేనేజర్ 90 రోజులు అయిపోతే $500. సో ఈ ఫాస్ట్ మూవింగ్ అచీవ్మెంట్ కంపెనీ ఫౌండర్ చౌదరి గారి నెట్వర్క్ మార్కెటింగ్ పైన మంచి అవగాహన ఉంది, అణువు చూసిన వ్యక్తి కాబట్టి
మన కోసం ఇంత మంచి ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. ఓకే. నెక్స్ట్ ప్రతి బాట్ మ్యాచింగ్ పైన $5 ఇస్తాడు స్పాట్ లో. పర్ డే వచ్చేసేసి 150 పేర్స్ కి మాత్రమే క్యాపింగ్ ఉంది. అంటే $750 అంటే ₹60,000 పర్ డే. 60,000 రూపీస్ ఇంటూ 30 డేస్ 18 lakhs రూపీస్. ఓకే. బాట్ మ్యాచింగ్ పైన తీసేసుకోవచ్చు ఇది. ఈరోజు నాగరాజు గారు కావచ్చు, తాతారావు గారు కావచ్చు, జోనల్ మేనేజర్ అయిపోయాక వారానికి మోర్ దెన్ 150-200 బాట్స్ ని మ్యాచింగ్ చేసేసుకుంటున్నారు ఇవాళ. నాట్ ఏ జోక్. ఎందుకనంటే కళ్ళ ముందు ప్రాఫిట్ ని జనరేట్ చేసి ఇస్తున్నాడు. అండ్ ఈగిల్ క్లబ్ అయిపోయేటప్పటికి నెలకు 15 లక్షల రూపాయలు తీసేసుకోవచ్చు ఇక్కడ. అది ఎలానో మీకు ఇక్కడ చెప్తాను. 675 పేర్స్ మ్యాచ్ అయిపోతే ఈగిల్ క్లబ్ మెంబర్ అయిపోతాము. తక్కువలో తక్కువ రోజుకు వచ్చేసి 10 పేర్సే మ్యాచ్ అవుతున్నాయి అనుకుందాం. 10 పేర్స్ ఇంటూ 10 పేర్స్ అంటే $50. 50 అంటే ₹4,000. 4,000 ఇంటూ 30 రోజులు 1,20,000. అండ్ 30 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఒక 20,000 వేసుకుందాం. 30 లెవెల్స్ లో ట్రేడింగ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి ఒక 50,000 అనుకుందాం. క్లబ్ ఇన్కమ్ వచ్చేసేసి మోర్ దెన్ 2.5 lakhs మేము ప్రతి నెల తీసుకుంటున్నాము. ఐబీ ఇన్కమ్ వచ్చేసి మోర్ దెన్ 2.5 lakhs రూపీస్. ఓకే. ఈ విధంగా కాంపౌండింగ్ ఇన్కమ్, కాంపౌండింగ్ లెవెల్ ఇన్కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ ఇవన్నీ కలగొడుకుంటే మనకు ప్రతి నెల కాదనుకున్న 10 నుంచి 15 లక్షల రూపాయలు ఈగిల్ క్లబ్ మెంబర్ తీసేసుకోవచ్చు. డైమండ్ క్లబ్ 3%. సారీ, ఇక్కడ ఈగిల్ క్లబ్ లో 3.5% ఏంటంటే జోనల్ మేనేజర్ దగ్గర నుంచి ఇస్తాడు 3.5%. జోనల్ మేనేజర్ కి మాత్రం 3 ఇస్తాడు, ఈగిల్ క్లబ్ నుంచి 3.5 ఇస్తాడు. అండ్ ఇక్కడ ప్రపంచంలో 138+ కంట్రీస్లలో ఉన్న 62+ lakhs పీపుల్స్ ఆ నెల క్లోజింగ్ లో అంటే 6 నుంచి 6వ తారీఖు వరకు జరిగిన అంటే కొత్తగా కొన్న వాళ్ళ రోబోలో పై నుంచి 3.5% తీసి గ్లోబల్ టర్న్ ఓవర్ ఇస్తాడు. దాన్నే క్లబ్ ఇన్కమ్ అంటాం. ఓకేనా. సో ఈగిల్ క్లబ్ వరకు, ఈగిల్ క్లబ్ అయిపోయారంటే మీకు ఇక్కడ ఈగిల్ క్లబ్ అయిపోయిన తర్వాత మినిమం 6 months తర్వాత మీకు మాత్రం నెలకు ₹1,00,00,000 వస్తాయండి. నేను రాసిస్తా ఇది. ఎలా చెప్పగలుగుతాం కారణం ఏంటంటే ఇట్స్ ఏ ప్రూవెన్ మార్కెట్. ఇట్స్ ఏ కస్టమర్ డ్రివెన్ కంపెనీ. ఇట్స్ ఏ $1 billion కంపెనీ. ఒక స్ట్రాటజీ ఉంది చూడండి, అది ఎంత బాగా డిజైన్ చేశారంటే క్యాలిక్యులేటెడ్. రోబో పైన $75 స్పాట్ లో పనిచేసేస్తే మిగతా $50 పెట్టుబడి పైన రోబోని లాంచ్ చేసి ప్రాఫిట్ ని జనరేట్ చేసే రోబో ఉంది కాబట్టి దానిపైన కూడా ప్రాఫిట్ చేస్తున్నాడు మనకు. డైమండ్ క్లబ్ 3%. నెక్స్ట్ వచ్చేసి అంబాసిడర్ క్లబ్ 2%. కింగ్ క్లబ్ 1.5%. ఓకే. అంబాసిడర్, కింగ్ క్లబ్ తక్కువ ఉన్నారు కాబట్టి 1.5% కింగ్ క్లబ్ అంటే చెప్పమంటారా సార్? సీట్ బెల్ట్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టేసుకోండి. అవి తెగిపోయినా ఊడిపోయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కింగ్ క్లబ్ మెంబర్స్ లాస్ట్ మంత్ ఏదైతే బ్లాక్ ప్యాంథర్ 5.0 అయిపోయి నిన్న తీసుకున్న వాళ్ళు నలుగురికి నేను ఫోన్ చేసి అడిగితే 68 lakhs రూపీస్. సో ఈ విధంగా మనకు సారీ ఫ్రెండ్స్. సో 60+ lakh కేవలం గ్లోబల్ టర్న్ ఓవర్ తీసుకున్నారంటే మిగతా 10 రకాల ఆదాయాలు ఎన్ని ఉంటాయి కింగ్ క్లబ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ 10 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత జనరేషన్ 30 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఐబీ ఇన్కమ్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ క్లబ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ ఇక్కడ కిందన రాశాడు చూడండి, L11 to L30 అంటే లెవెల్ 11 నుంచి 30 వరకు కూడా మనం క్వాలిఫై అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు
₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎగ్జాంపుల్ 10% రోబో ఒక సింగిల్ ఐడీ పైన 10% రోబో ప్రాఫిట్‌ని జనరేట్ చేస్తున్నప్పుడు ఓకే. లక్షకు 10% ఎంత సార్? రూ. 10,000. ఆ రూ. 10,000 ఇక్కడ 70, 30 షేరింగ్ చేస్తాడు. 70 అనంటే యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మీరు లక్షలో వచ్చిన రూ. 10,000లో 70% అంటే రూ. 7,000 విత్‌డ్రా చేసుకుంటారు. నిన్న అందరికి అకౌంట్‌లోకి వచ్చేసాయి. హ్యాపీగా ఇన్‌కమ్ విత్‌డ్రాల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 30% ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ లెవెల్‌లో 12% ఉంది. ఇది నాకు తెలియజెప్పిన బెల్లంకొండ రామకృష్ణ గారికి థాంక్స్ చెప్తున్నాను. అయితే రూ. 1,00,000 ఫస్ట్ లెవెల్‌లో మీరున్నారు కాబట్టి మీ కిందన ఎవరైనా రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 12% అనగా ఆ రూ. 3,000లో రూ. 1,200 మీకొస్తాయి. లక్షకు ప్రతి నెల ఫిక్స్‌డ్‌గా వస్తుంటాయి. సెకండ్ లెవెల్‌లో రూ. 500, థర్డ్ లెవెల్‌లో 300, సెకండ్ లెవెల్‌లో 200, నెక్స్ట్ 5-10 లెవెల్స్ వరకు కూడా రూ. 50, 11-30 లెవెల్స్ కూడా రూ. 25 వస్తూనే ఉంటాయి మీకు. ప్రతిరోజు జనరేట్ అవుతది. ఎందుకంటే రోబో ట్రేడింగ్ చేసేది వారానికి 2-3 రోజులు కాబట్టి ఎప్పుడు ప్రాఫిట్ వస్తే మీకు ఎక్కడ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కాంపౌండింగ్ బోనస్ లెవెల్ 1 5%, లెవెల్ 2 2%, 3-10% 1%, 11-30% 0.6%. సో ఈ కాంపౌండింగ్ బోనస్ ఏదైతే ఉందో సపోజ్ మీ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వ్యక్తి ₹1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు కాంపౌండింగ్‌లో అనుకుందాం. అది 1 ఇయర్‌కా 5 ఇయర్స్ కని కాదు. 5% అంటే ₹5,000 స్పాట్‌లో వచ్చేస్తాయి. లైక్ జనరేషన్ ఇన్‌కమ్ లాగా ఒకేసారి వస్తుంది. అది కూడా 30 లెవెల్స్ వరకు తీసేసుకోవచ్చు. అండ్ కాంపౌండింగ్ పీరియడ్ చూడండి 1 ఇయర్ టు 5 ఇయర్స్ వరకు ఇక్కడ 30 లెవెల్స్‌లో కాంపౌండింగ్ జరిగేటటువంటి వాటిపైన కూడా లెవెల్ ఇన్‌కమ్ ఇస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇయర్ వచ్చేసి $3,138 ఇస్తాడు. మన కాంపౌండింగ్ గురించి తెలిసిందే. ఈరోజు థామస్ ఎడిసన్ వచ్చేసి ప్రపంచంలో ఒక మంచి ఇన్వెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఒక ఇన్నోవేషన్‌ని ఇచ్చాడు ఈరోజు. తను లేకపోతే మనం అంటే ఎవరో ఒకరు కనిపెట్టేవారులే గానీ, ఆ రోజుల్లో కనిపెట్టిన వ్యక్తి. సో, తన నోటి ద్వారా వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న వింతల్లో ఒక వింత కాంపౌండింగ్ చక్రవడ్డీ మనకు తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇక్కడ 2 ఇయర్స్ చార్ట్ వచ్చేసి $9,000. నెక్స్ట్ 3 ఇయర్స్ చార్ట్ వచ్చేసి $30,000. 5 ఇయర్స్ చార్ట్ వచ్చేసి ₹2,40,00,000. మార్కెట్ అప్ అండ్ డౌన్ అయిపోయినా లేదా ఆహ్, ఇందులో 70-30 మనం డివైడ్ చేసేసుకున్న ₹80,000కి ₹1,00,00,000 వచ్చిన తప్పేముంది? సో, థిస్ ఈస్ ద ప్రాసెస్. సో, అసలు ఈ బోర్డ్ బ్రోని ఎందుకు చూజ్ చేసుకోవాలి ఒకటి చెప్తాను చూడండి. జీరో లయబిలిటీతో ముందుకు వెళ్ళాలి, వెళ్ళొచ్చు, వెళ్తున్నాము కూడా. అదెలానో చెప్తాం. ఈరోజు స్వయంగా ట్రేడింగ్ చేసుకోవాలంటే బ్రోకర్ అయితే కావాలి. మన రోబోకైతే సొంత బ్రోకర్ హౌస్ ఉంది. బట్ సొంతంగా ట్రేడింగ్ చేసుకుంటే ఉన్నదంతా పోగొట్టుకుంటాము. బట్ రోబో ట్రేడింగ్ చేస్తే నష్టాలొచ్చినప్పటికీ బ్రోకర్ దగ్గర ఉన్న మూలధనం ఏదైతే ఉందో అది తీసుకొచ్చేసి మన అకౌంట్‌లోకి పంపించేస్తాడు. మన క్యాపిటల్‌ని మనము ఎప్పుడైనా విత్‌డ్రా చేసేసుకోవచ్చు. అండ్ రెండో విషయం ఏంటనంటే పెట్టుబడి కూడా ఏదైతే ఉందో అలానే ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రేడింగ్ చేసేస్తున్నాడు. రోబోకి వాస్తవానికి భూమి మీద ఒక సక్సెస్‌ఫుల్ రోబో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడింగ్ చేసేటటువంటి ఉన్నది ఏదైనా అనుకుంటే అది బోర్డ్ బ్రో మాత్రమే. సో, వందల మందికి రోజు స్క్రీన్ షాట్ పెడుతూ పోండి. 10 మంది ఫోన్ చేస్తారు. అందులో ఇద్దరు జాయిన్ అవుతూనే ఉంటారు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఈస్ నథింగ్ బట్ వెరీ సింపుల్ ఇక్కడ. బైనరీ ఆప్షన్ ఉంది కాబట్టి లీడర్స్ పైనున్న వాళ్ళు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటాం కాబట్టి రోబోని తీసేసుకొని ప్రయాణం చేయండి. ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ
బాలకృష్ణ గారు మేనేజర్ అయిపోయారు. తన యొక్క సెలబ్రేషన్ చేద్దాం ఇప్పుడు. బాలకృష్ణ సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. తాతారావు సార్, బాలకృష్ణ గారు ఉన్నారా? ఓకే. బాలకృష్ణ గారు ఆస్క్ టు అన్మ్యూట్. అన్మ్యూట్ చేయండి సార్. యెస్ సార్ బాలకృష్ణ గారు, ఓన్లీ వన్ క్వెషన్ మీ వైపు నుంచి. ఓవరాల్‌గా 162 ధనవంతులం ఉన్నాం ఇక్కడ. మీ వాయిస్ విని